అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మనిషికి కావలసింది. అవంతి రాజ్యంలో వినోదుడు అనేవాడు రాజుగారి కొలువులో చిన్న ఉద్యోగంలో చేరాడు. అతని తండ్రి రాజుగారి కొలువులో ఉద్యోగం చేస్తూ మరణించటం వల్ల వినోదుడికి ఆ ఉద్యోగం దొరికింది. చాలా కాలం అతను పెళ్లి చేసుకోలేదు. కారణం, తాను పెద్ద ఉద్యోగంలో ఉండి తన కాబోయే భార్య దృష్టిలో ఘరానా మనిషిగా కనిపించాలని అతని ఉద్దేశ్యం. అయితే తల్లి పోరగా వినోదుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. ఒక పేద రైతు కూతురు చంద్ర అతనికి భార్య అయ్యింది. ఆమె అందచందంలోనే కాక గుణంలో కూడా గొప్పది. పేద కుటుంబం నుంచి వచ్చిందేమో, ఆమెకు పొదుపు, ఇతరులకు మర్యాద చూపటము చక్కగా తెలుసు. ఆమె భర్త దగ్గర, అత్తగారి దగ్గర అణకువగా మసలుకునేది. కానీ భార్య దగ్గర గొప్పలకు పోయి వినోదుడు ధారాళంగా డబ్బు ఖర్చు పెడుతూ వచ్చాడు. భార్యను మెప్పించుతున్నాననుకొని లేనిపోని గొప్పలకు పోయి అతను అప్పుల పాలయ్యాడు. చంద్రకు తన భర్త సంపాదన ఎంతో తెలుసు. కానీ అతను సంపన్నుడు కాదన్న సంగతి జ్ఞాపకం చెయ్యకుండా ఆమె అనవసరపు ఖర్చులు తగ్గించమని భర్తను కోరేది. పొదుపుగా ఉండటం అవమానంగా భావించి వినోదుడు, అంత పీనాసిగా బతకవలసిన కర్మ మనకేం పట్టింది, మన హోదాకు తగినట్లు ఉండొద్దా అని భార్యతో అనేవాడు. అయినా అతన్ని అప్పులు బాధిస్తూ ఉండటం వల్ల ఇంకా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలేమీ కలిసి రాలేదు. ఇలా ఉండగా వినోదుడి మేనమామ తన చెల్లిని, మేనల్లుణ్ణి చూడవచ్చాడు. ఆయన రాచకొలువులో పెద్ద ఉద్యోగి. ఆయన తలుచుకుంటే తనకు మంచి ఉద్యోగం ఇప్పించగలడన్న ఆశతో వినోదుడు ఆయనకు తన గోడు చెప్పుకున్నాడు. వినోదుడి మాటలు విని మేనమామ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వినోదుడి ఉద్యోగం చచ్చుదేమీ కాదు, అతని అర్హతలకు మించినదే. అంతేకాక వినోదుడి రాబడి కుటుంబ ఖర్చులకు హాయిగా సరిపోతుంది. కావాలంటే అందులో కొంత వెనకేసుకోవచ్చు కూడా. అంతేకాదు, ఆ ఉద్యోగంలో సమర్థత చూపితే మంచి భవిష్యత్తు ఉంది. ఇది తెలిసిన మేనమామ వినోదుడి అవివేకానికి జాలిపడ్డాడు. చూడు వినోదా, ముందు నీ ఉద్యోగం మీద గురి, గౌరవం ఉండాలి. అప్పుడే ఆ ఉద్యోగంలో నువ్వు రాణించగలుగుతావు. పై అధికారులు నీ ప్రతిభ గుర్తించినట్లయితే నీకు మేలు కలుగుతుంది. ముందు ఈ జీతంతో తృప్తి పడటం నేర్చుకో అన్నాడు మేనమామ. వినోదుడికి ఈ మాటలు రుచించలేదు. తనకు సహాయం చెయ్యకుండా తప్పించుకోవడానికి తన మేనమామ ఇదంతా చెబుతున్నాడని అతను అపోహపడ్డాడు. ఈ సంగతి మేనమామ పసిగట్టాడు. నువ్వు ఎలాంటి ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నావు అని ఆయన వినోదుణ్ణి అడిగాడు. కోశాధికారి పదవి కానీ, మండలాధికారి పదవి కానీ అయితే హోదాకు హోదా, ఆదాయానికి ఆదాయము బావుంటాయి అన్నాడు. మేనల్లుడి గొంతెమ్మ కోరికలు చూసి మేనమామకు నవ్వు, కోపము కూడా కలిగాయి. సరే, రేపు నాతోరా, కోశాధికారి నాకు తెలుసు, అతని ద్వారా ప్రయత్నం చేద్దాం అన్నాడు. వినోదుడు మర్నాడు తన మేనమామ వెంట రాజధానికి బయలుదేరాడు. ఇద్దరూ కలిసి కోశాధికారి దగ్గరకు వెళ్ళారు. కోశాధికారితో ఏకాంతంగా మాట్లాడిన తరువాత మేనమామ వినోదుణ్ణి ఆయనకు పరిచయం చేశాడు. కోశాధికారి వినోదుణ్ణి నఖశిఖ పర్యంతము పరీక్షించి తల పంకించి అతను చేస్తున్న ఉద్యోగం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆయన వినోదుడితో, నీ ఆశయం మంచిదే, కాదనను. అయితే ఈ కోశాధికారి పదవి నువ్వు అనుకున్నంత సుఖమైనదేమీ కాదు. కత్తి మీద సాము లాంటిది. ధనాగారంతో పని. ఏ మాత్రం తేడా పాడాలొచ్చినా రాజదండన తప్పదు.
ఈ పదవి నిర్వహించడానికి తెలివితేటలే కాదు, గుండె ధైర్యము, అనుభవము కూడా కావాలి అన్నాడు. వినోదుడికి ఈ మాటలు ఏమాత్రమూ రుచించలేదు. కోశాధికారి ఇంకా ఇలా అన్నాడు. నన్నీ కోశాధికారి పదవి అకస్మాత్తుగా వరించలేదు. ఈ పదవిలోకి రాకముందు నేను దివాణంలో గంటలు కొట్టాను. తరువాత ద్వారపాలకుడిగా పనిచేశాను. ఆ తరువాత కోట కాపలాదారులలో ఒకడిగా ఉన్నాను. అటు తరువాత కోశాగార రక్షకుణ్ణి అయ్యాను. రాజుగారు నన్ను ఎన్నోసార్లు అగ్ని పరీక్షలకు గురిచేసి అన్నింటినీ తట్టుకున్నాక ఈ కోశాగార పదవి అనుగ్రహించారు. ఎన్నో మెట్లు ఎక్కకుండా పై అంతస్తు ఎగరగలమా? వినోదుడికి ఇదంతా అధిక ప్రసంగంగా తోచింది. అతని ముఖ కవళికలు మేనమామ గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ కోశాధికారి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. ఈయన మాటలకేం కానీ మండలాధికారి నా స్నేహితుడే, అతన్ని కూడా కలుద్దామా అన్నాడు మేనమామ. వినోదుడిలో మళ్ళీ ఆశ సిగురించింది. ఇద్దరూ మండలాధిపతి వద్దకు వెళ్లే దారిలో ఒక 10 మంది యువకులు వాళ్లకు ఎదురయ్యారు. వినోదుడి మేనమామ వాళ్లను ఆపి, ఎక్కడికి బాబు, మీరంతా గుంపుగా పోతున్నారు అని అడిగాడు. వారిలో ఒకడు ఇలా అన్నాడు. మేము నిరుద్యోగులమైన విద్యావంతులం. మా తెలివితేటలు, విద్య మాకింత తిండి పెట్టలేకపోయాయి. రాజధానిలో కూడా మా విద్యకు గుర్తింపు లేకపోయాక మేము ఇంకా ఇక్కడ దేనికి? పల్లె ప్రాంతాలకు పోయి భూమి తున్నుకొని బ్రతుకుతాము. వాళ్ళు ఉత్సాహంగా ముందుకు సాగిపోయారు. వినోదుడిలో ఆకస్మికంగా మార్పు కలిగింది. అతని భ్రమలన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి. మండలాధిపతి నివాసం దగ్గరలోనే ఉంది. ఆయనను కలుసుకుందాం పద అన్నాడు మేనమామ. ఇక ఎవరినీ కలుసుకోనవసరం లేదు మామ, నాకు ఉన్న ఉద్యోగం చాలే. శక్తి వంచన లేకుండా ఇందులో పైకి రావడానికి ప్రయత్నిస్తాను. నీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను అన్నాడు వినోదుడు. అతని మేనమామ తనలోనే నవ్వుకున్నాడు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.